घुष्यते यस्य नगरे रंगयात्रा दिने दिने तमहं शिरसा वंदे రాజానం కులశేఖరం. భాగవత మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆళ్వారులో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన కులశేఖర పెరుమాళ్ వారు అనుగ్రహించిన దివ్యమైన స్తోత్రం ముకుందమాల. ముకుందుడంటే శ్రీమన్నారాయణుడు. మోక్షాన్ని, ఇహలోక సౌఖ్యాన్ని అందించేటువంటి భగవంతుడు. ఆయన యొక్క లీలల్ని, దివ్య తత్వాన్ని మాలగా గుర్చి భగవంతుడికి సమర్పించబడినదే ఈ ముకుందమాల స్తోత్రం. ఈ స్తోత్రం కేవలం 40 శ్లోకాలతో కూడి ఉండి వేదాల్లో, ఉపనిషత్తుల్లో, బ్రాహ్మణాల్లో, ఆరణ్యకాల్లో, షడంగాల్లో, షట్శాస్త్రాలు, రామాయణ, భారత, భాగవత, విష్ణు పురాణాల్లో వ్యక్తమైనటువంటి శ్రీమన్నారాయణ తత్వాన్ని, అక్కడి నుంచి ఆయనకు ముందున్నటువంటి అనగా కులశేఖరాళ్ళ వారికి ముందున్నటువంటి ఆళ్వార్లు వారి నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి సంప్రదాయ అంశాలని అన్నిటినీ రంగరించి శ్రీ వైష్ణవ సంప్రదాయానికి, శ్రీమన్నారాయణ సంప్రదాయానికి పరాకాష్ఠకు సంబంధించిన ఆదర్శప్రాయమైనటువంటి పరమ ప్రామాణికమైనటువంటి స్తోత్రాన్ని అందించడం జరిగింది. ఆ స్తోత్రంలో ఇంతకుముందు పెక్కు పర్యాయాలు ముచ్చరించుకున్నాం. వీరిలో 3 అంశాలు మూర్తీభవించున్నాయి. ఒకటి, రాజు కాబట్టి తన యొక్క ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసి వారి కష్టాలు తన కష్టాలుగా భావించి తాను శ్రమపడైనా సరే వారిని సుఖపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక రాజుగా. రెండవది, భగవంతుడే తమకు ప్రాణాధారంగా భావించేటువంటి ఒక ఆళ్వారుగా. మూడవది, లోకానికి మేలు చేయాలి, లోకంలో ఉన్నటువంటి ప్రజలకి భవిష్యత్ కాలానికి, ప్రస్తుతం జరుగుతున్న కాలానికి, ఇంతకు ముందున్న కాలం నుంచి మంచిని సేకరించి ప్రజలందరినీ కూడా సత్కర్మ నిష్ఠుల్ని చేయడానికి ప్రయత్నించేటువంటి సత్కవిగా. ఈ 3 అంశాలు రంగరించినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కులశేఖరాళ్ళ వారు తాను అందించిన ఈ 40 శ్లోకాలు కలిగిన ముకుందమాలలో నారాయణ సంప్రదాయానికి సంబంధించిన సమస్త విషయాలు ఇమిడ్చారంటే ఆయన యొక్క శక్తి ఎంత, దానికి అంతు లేదు. ఆయన యొక్క అభిమానానికి అంతు లేదు. భగవంతుడి పట్ల ఆయనకున్నటువంటి భక్తికి అంతు లేదు. అటు స్వామివారి భక్తిని, తనకు ప్రజల మీద ఉన్నటువంటి అనురక్తిని జోడించి తమ యొక్క కవితా శక్తిని ఇమిడ్చి ఈ అపరూపమైనటువంటి ఈ స్తోత్రాన్ని మనకు అందించడం జరిగింది. ఆ స్తోత్రంలో ఈ రోజున 39, 40 శ్లోకాలని కలిపి అనుసంధానం చేసుకుందాం. ఎందువల్లంటే 40వ శ్లోకం ఆయన గురించి చెప్పుకున్నటువంటి శ్లోకం. అంటే ఈ స్తోత్రాన్ని నేను రాశాను అని చెప్పేటువంటి శ్లోకం అది. అందువల్ల 39, 40 శ్లోకాలని సందర్భాన్ని అనుసరించి కలిపి అనుసంధానం చేసుకుని విశ్లేషణ చేసుకుందాం. రేపటి నుంచి మన సంప్రదాయంలో హిమాలయ పర్వతం అంతా వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీ గుణరత్న కోశం అనేటువంటి ఒకానొక స్తోత్రాన్ని మనం పరిశీలన చేసి అందులో
భట్టరు వారు మనకు అనుగ్రహించినటువంటి విశేషాంశాలని ముచ్చటించుకుంటూ ముందుకు నడుద్దాం. కాబట్టి భాగవతులు రేపటి నుంచి శ్రీ గుణరత్న కోసం తమ దగ్గర ఉంటే చూస్తూ, లేక నేను చెప్పేది వింటూ ఈ కార్యక్రమాన్ని ఫలవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. భాగవతులందరికీ అది కేవలం విందు అన్నమాట, భక్తి విందు. శ్రీ గుణరత్న కోసం శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపానికి పరిపూర్ణత కలిగించేటువంటి ఆయన యొక్క వక్షస్థలం మీద నిలిచి ఉండి మనల్ని రక్షించేటట్టుగా చూసేటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క గుణగణాలని వర్ణించేటువంటి దివ్య స్తోత్రం శ్రీ గుణరత్న కోశం. రామానుజుల వారి తర్వాత మన సంప్రదాయాన్ని నిలబెట్టి ముందుకు నడిపించినటువంటి మహానుభావులు పరాశర భట్టరు వారు అనంతమైనటువంటి శ్రమకు ఓర్చి మన సంప్రదాయాన్ని ఆకాశమంత ఎత్తుకి నడిపించినటువంటి మహానుభావులు. వారు అనుగ్రహించినటువంటి అనేక స్తోత్రాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి స్తోత్రం శ్రీ గుణరత్న కోసం. దాన్ని రేపటి నుంచి మనం పరిశీలన చేసే కార్యక్రమంలో నిమగ్నంలో అవుదాం. ఈనాటి విషయం 39వ శ్లోకం ముకుందమాల్లో. ఆ శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగశయనీయశాయినే మాధవాయ మధు విద్విషే నమః. మరోసారి క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగశయనీయశాయినే మాధవాయ మధు విద్విషే నమః. ఇది 39వ శ్లోకం. ఈ శ్లోకంలో కులశేఖరాలు వారు మన సంప్రదాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక అంశాలని ముచ్చటించడం జరిగింది. భగవంతుడు 5 రూపాల్లో ఈ జగత్తుని నడిపిస్తూ ఉంటాడు. జగన్ నాటకాన్ని ముందుకు జరిపిస్తూ ఉంటాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలని ఈ 5 రూపాలతో నిర్వహిస్తూ ఉంటాడు. అందులో మొదటిది పరస్వరూపం. ఇది శ్రీవైకుంఠంలో ఉంటుంది. శ్రీవైకుంఠంలో ఉండి అక్కడ అనంతగరుడ విశ్వక్సేనాదుల యొక్క సేవలు అందుకుంటూ లక్ష్మీదేవి సాన్నిధ్యంలో శ్రీ భూ నీలా సమేతుడుగా ఉండి ఈ సమస్త లోకాల యొక్క కార్యకలాపాలని పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు. అలాంటి స్వరూపాన్ని పరస్వరూపం అని పిలుస్తారు. ఇక రెండోది, అప్పుడప్పుడు ఈ లోకంలో సంక్షోభం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భూలోకం అనుకుందాం. భూలోకంలో సంక్షోభం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? బ్రహ్మ, శంకరుడు మొదలైనటువంటి దేవతలకి శ్రీమన్నారాయణుడు సృష్టి, లయ మొదలైనటువంటి క్రియాకలాపాలని అప్పగించి వారిలో తాను నిలిచి ఉండి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాడు. ఇంద్రాది దేవతలందరూ అలాగే ఆయన ఆజ్ఞకు బద్ధులై ఆయన చెప్పినట్లు ఆయన యొక్క తత్వం తమలో ఉండగా తమ యొక్క క్రియాకలాపాలను సాగిస్తూ ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా తమ తమ విద్యుక్త కర్తవ్యాలు నిర్వహించటానికి ప్రధానమైనటువంటి సమానమైనటువంటి అంశం స్వామివారు వారిలో వేంచేసి ఉండటం. అలా వేంచేసి ఉన్న సందర్భంలో బ్రహ్మగారు శివుడు,
వాళ్ళకి శ్రీమన్నారాయణ ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే, లోకంలో ఎవరైనా తపస్సు చేస్తే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి వారి యొక్క తపోనిష్ట నిశ్చలంగా నిర్మలంగా ఉండి ఉన్నట్టయితే వారికి వారు కోరిన వరాలు మీరు ఇవ్వండి అని ఒక కట్టుబాటు చేయటం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మగారు శంకరుడు వీరిద్దరికి, ఇంద్రాది దేవతలకు కూడా అంతే. ఆ విషయం తర్వాత ముచ్చటించుకుందాం. ప్రతి దానవుడు వాడికి తమోగుణ ప్రధానం ఎప్పుడు ప్రేరేపించినప్పుడు ఈ లోకాన్ని కష్టం పాలు చేయాలి అనే సంకల్పం కలుగుతుంది. వాళ్ళ యొక్క ప్రవృత్తే ఆసుర ప్రవృత్తి, హింసా ప్రవృత్తి వాళ్ళది. ఇందువల్ల వాళ్ళు తమోగుణ ప్రధానులు కాబట్టి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తే విధి లేక పరబ్రహ్మం అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞానుసారం ఆ తపస్సుకు అనుకూలమైనటువంటి ఈ రాక్షసులు కోరినటువంటి వరాలని అటు శంకరుడు ఇటు బ్రహ్మ ఇస్తూ ఉంటారు. అయితే తపస్సు చేసి తాము సంపాదించినటువంటి వరాలని వారి యొక్క హింసా ప్రవృత్తితోటి తమో గుణంతో లోకానికి కంటకులుగా తయారవుతారు. వాళ్ళు దుర్వినియోగం చేస్తారు ఆ వరాలని. వారు ముఖ్యంగా ధర్మధ్వంసం చేయాలని సమకడతారు. ధర్మం వేదం మీద ఆధారపడి ఉంటుంది. ధర్మం వేదం మీద, వేదం చెబుతుంది ధర్మాన్ని. కాబట్టి ధర్మం గురించి తెలుసుకోవాలంటే వేదోఖిలో ధర్మ మూలం అన్నారు. కాబట్టి ఈ ధర్మాన్ని చెడగొట్టడం కోసం వాళ్ళు మొదట వేద అధ్యయనాన్ని చెడగొడతారు రాక్షసులు. తర్వాత వేదం చేత చెప్పబడినటువంటి యజ్ఞ యాగాదులకి నష్టం కలిగిస్తారు, ధ్వంసం చేస్తారు యజ్ఞయాగాదుల్ని. తర్వాత మహర్షులను ఇబ్బంది పెడతారు, తర్వాత మానవుల్ని కష్టపెడతారు. ఇది రాక్షస ప్రవృత్తి యొక్క ముఖ్య తత్వం. ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ వరాలు ఇచ్చిన వారేమో బ్రహ్మ శంకరుడు, మిగతా చిన్న చిన్న దేవుళ్ళు చిన్న చిన్న వరాలు ఇస్తారు, అది వేరే సంగతి. మరి ఈ వరప్రభావంతో ఎప్పుడెప్పుడైతే రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుందో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం, అప్పుడప్పుడు నేను నన్ను పుట్టించుకుంటాను, నేను జన్మిస్తాను అని చెప్పినట్టు శ్రీమన్నారాయణుడు ధర్మ ఉద్ధరణ చేసి అధర్మ నాశనం చేస్తూ ఉంటాడు. అయితే ఈ దేవతలకి, ఇంద్రాది దేవతలకి పెద్దెవరు? బ్రహ్మగారు. ఆయన్ని సురజ్యేష్ఠుడు అంటారు. సురజ్యేష్ఠుడు పరమేష్ఠి అయినటువంటి బ్రహ్మగారు కూడా సత్యలోకం వరకే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క స్థాయి. సత్యలోకం దాటిన తర్వాత విరజానది, విరజానదికి ఆవల శ్రీవైకుంఠం. బ్రహ్మగారికి ఈ సత్యలోకం వరకే అనుమతి, మిగతా దేవుళ్ళకి అసలు లెక్కే లేదు. స్వర్గం వరకే వారి యొక్క అనుమతి. మరి ఈ దేవతలకి అప్పుడప్పుడు కష్టం కలిగితే మరి ధర్మధ్వంసం చేయబోయినటువంటి ప్రతి రాక్షసులు చేసే పని స్వర్గం మీదకు దండెత్తటం, ఇంద్ర పదవిని ఓడగొట్టడం, ఇంద్రుడు అధోగతి పాలవటం, లోకం పాలవటం. అప్పుడు ఈ ఇంద్రాది దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. అయ్యా పితామహ, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. ఈ పితామహుడు బ్రహ్మగారు ఏం చేస్తారంటే వీరందరినీ వెంట పెట్టుకొని పాలసముద్రం దగ్గరికి వెడతారు. ఎందుకని పాలసముద్రం దగ్గరికి వెడతారు? ఇందాక మనం పరస్వరూపం గురించి చెప్పాం, శ్రీవైకుంఠంలో ఉంటుందని. ఇక రెండో రూపం శ్రీమన్నారాయణుడిది వ్యూహ రూపం అంటారు. ఆ వ్యూహ రూపం పాలసముద్రంలో ఉంటుంది. వ్యూహం అంటే ప్లాన్ అన్నమాట, మన భాషలో ఉపాయం అన్నమాట. లోకోద్ధరణకి ఒక ఉపాయాన్ని ఆలోచించే చోటు కాబట్టి దాన్ని వ్యూహ స్వరూపం అంటారు.
ఆ పాల సముద్రంలో శేషశయనుడై లక్ష్మీదేవితో కలిసి శ్రీమన్నారాయణుడు అక్కడ వేంచేసి ఉంటాడు. బ్రహ్మకు అంతవరకే శక్తి, వెళ్ళగలిగినటువంటి శక్తి. బ్రహ్మగారు ఈ ఇంద్రాది దేవతలందరినీ తీసుకుని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే, శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరిస్తే వీరి యొక్క గోడంతా అక్కడ వినిపించడం జరుగుతుంది. ఆ వ్యూహ స్వరూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు వారి యొక్క కష్టాలను విని, ఆయనకి తెలియని కావు, వీరి ద్వారా విన్నాడనమాట. విని ఏ అవతారంతో ఎలా వస్తే ఆ దుష్ట సంహారం జరుగుతుందో అక్కడ ఆలోచిస్తారు. కాబట్టే అది వ్యూహ అవతారం, వ్యూహ ఆకారం, వ్యూహ స్వరూపం ఆ పాల సముద్రం దగ్గర ఉండటం రెండవ భగవంతుడి యొక్క స్వరూపం. ఇక 3, ఆయా రాక్షసుల్ని చంపటం కోసం వారికి ఉన్నటువంటి వరాలకు విరుద్ధమైనటువంటి లోకోద్ధరణకు అవకాశం కలిగేటువంటి రూపాలను ధరించి శ్రీమన్నారాయణుడు వచ్చి దుష్ట సంహారం చేస్తాడు. ఆయా రూపాలకి విభవ రూపాలని పేరు. రామకృష్ణాది అవతారాలన్నీ కూడా విభవ స్వరూపానికి తార్కాణాలన్నమాట. మత్స్య కూర్మ వరాహాది అవతారాలన్నీ కూడా విభవావతారాలు. అవన్నీ ఆయా సందర్భాల్లో కలిగినటువంటి ధర్మగ్లానిని పోగొట్టడం కోసం స్వామివారు ధరించినటువంటి రూపాలు అవి విభవ స్వరూపాలన్నమాట. ఇప్పటికీ అవి 9 వచ్చాయి. కలియుగాంతంలో కల్కి అవతారం రాబోతోంది, అది 10వ అవతారం. అలా దశావతారాలతోటి ధర్మ ఉద్ధరణ శ్రీమన్నారాయణుడు చేస్తాడనమాట. ఇప్పటికీ 3 స్వరూపాల గురించి ముచ్చరించుకున్నాం మనం. 1 వైకుంఠంలో ఉండే పరస్వరూపం, 2 పాలసముద్రంలో ఉండే వ్యూహస్వరూపం, 3 ఆయా సందర్భాల్లో స్వామివారు భూలోకానికి దిగి వచ్చినటువంటి విభవ స్వరూపం. ఇక 4వది 84 లక్షల జీవరాశులు రకాలివి. ఈ సమస్తమైనటువంటి జీవరాశులు ఆ స్తంభ బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి ప్రతి జీవిలోనూ, ప్రతి జీవి యొక్క ఆత్మలోనూ తాను పరమాత్మ స్వరూపంతో నిలిచి ఉంటాడు శ్రీమన్నారాయణుడు. ఆ స్వరూపానికి అంతర్యామి అని పేరు. ప్రతి జీవిలో స్తంభం అంటే చిన్న నీటి మొక్క, బ్రహ్మ అంటే 4 ముఖాలు కలిగి ప్రస్తుతం సృష్టి చేస్తున్నటువంటి ఆయన. ఈ ఆస్తంభ బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సమస్త జీవ లోకానికి ఆయన పరమాత్మగా నిలిచి ఉంటాడు. అలా నిలిచి ఉండేటువంటి స్వరూపాన్ని అంతర్యామి స్వరూపం అంటారు. ఇవి 4. ఇక 5వది, మానవులు భగవంతుణ్ణి చూడాలనుకుంటారు, కోరాలనుకుంటారు, మొరక్కాలనుకుంటారు. ఆయన మీద ఆశ, తహతహ, తమకం, ప్రేమ, అభిమానం, ఆదరం, ఇవన్నీ భక్తి యొక్క లక్షణాలే. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మానవులు భగవంతుడి యొక్క చేరికని కోరుకుంటారు. ఆయన దగ్గరికి చెప్పుకోవాలనుకుంటారు తమ కష్టాలు. ఎవరున్నారు ఇంకా? ఆయనే కదా పరబ్రహ్మం. అలా ఏ వాడలో, ఏ ఊరిలో, ఏ ప్రాంతంలో భక్తులందరూ కలిసి తన్ని ఆరాధించాలనేటువంటి కోరికతోటి ఎలాంటి అవతారాన్ని అక్కడ ఉంచినా, అది మట్టి మృద్రూపంలోనా, లేక శిలారూపంలోనా, లేక లోహ రూపంలోనా, ఏదైనా ఒక ఆకారాన్ని, ఒక విగ్రహాన్ని వాళ్ళు కనుక మలిచి అక్కడ పెడితే ఆ విగ్రహంలో తాను చేరి ఉంటాడు. ఈ స్వరూపాన్ని అర్చారూపం అంటారు. మనకున్నటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాలన్నీ అర్చా స్వరూపాలన్నమాట. భగవంతుడి యొక్క 5వ రూపం ఇది. అయితే ఈ 5 రూపాల్లో ఏది గొప్పదండి అని మన పూర్వాచార్యులు చాలా విశ్లేషణ చేశారు. పర, ఇది మనకు తెలియదు.
ఎప్పుడో వైకుంఠం మనం చేరతామో తెలియదు, ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అక్కడికి వెళ్ళిన వాడెవడో కూడా తిరిగి వచ్చే సమస్య ఏం లేదు. పునరావృతి రహిత శాశ్వత వైకుంఠ లోకం కదా అది. అక్కడ ఉండేటువంటి స్వామి యొక్క దర్శనం మనకి అలభ్యం, కష్టతర సాధ్యం. సరే, కాబట్టి వైకుంఠంలో ఉండే స్వామివారిని గురించి మనం గ్రహించలేము, మనం చూడలేము. ఇక రెండవది పాల సముద్రం. పాల సముద్రం వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నారాయణ్ణి చూడగలిగినటువంటి వ్యక్తులు బ్రహ్మాది ముక్కోటి దేవతలు, ఇంకెవరికి సాధ్యం కాదు. అక్కడికి వ్యూహ స్వరూపం అయిపోయింది. మూడవది విభవావతారం. ఆయా కాలాల్లో ఆయా దుష్టుల్ని సంహరించడం కోసం భగవంతుడు ఎత్తినటువంటి అవతారాలవి. కృష్ణావతార సమయంలో మనం ఉన్నామా? రామావతార సమయంలో మనం ఉన్నామా? కూర్మావతారం అప్పుడు పరశురామావతారాన్ని, నృసింహావతారాన్ని మనం ఆ సమయంలో లేం కాబట్టి మనం చూసే అవకాశం లేదు. కాబట్టి విభవావతారాలు మనకి దక్కేవి కావు దర్శనం. ఇక లోపల ఉంటాడు, ఆత్మలో ఉంటాడు. నీవారసూకవత్తన్వి పీతాభాస్వశ్చనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షరు పరమస్వరాట్ అని చెప్పబడేటువంటి అంతర్యామి రూపాన్ని కూడా మనం చూడలేం. ఒకవేళ మనం అంతర్యామి రూపాన్ని చూడగలిగి స్థాయిస్తే మనకి వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఆ స్థితి ఎవరికో యోగులకి, మహనీయులకి, మహాత్ములకి, నారదాదులకి దక్కుతుంది, మనకు కాదు. కాబట్టి అంతర్యామి స్వరూపాన్ని కూడా మనం చూడలేం. ఇక మిగిలిందల్లా మనకు దగ్గర ఈ మన కోసంగా స్వామివారు వేంచేసిన రూపం అర్చా రూపం. ఆయా దేవాలయాలకు వెళ్ళి మన కష్టాలు చెప్పుకోవటం, మన యొక్క స్తోత్రాలను అంగీకరించమని కోరటం, మనం లౌకికమైనటువంటి వ్యక్తులం కాబట్టి ఆయా కోరికలను ఆయనకి వెల్లడించి ఆయన ద్వారా తీరుతున్నాయని సంతోషించటం, చేయటానికి వీలుగా ఏ వీధిలో, ఏ ప్రాంతంలో ఏ భక్తుడు అడిగితే, ఏ భక్తుడు నిలిపితే తాను ఆ విగ్రహంలో వేంచేసి ఉండటం శ్రీమన్నారాయణుడి యొక్క వాత్సల్యానికి ప్రతిబింబం అయినటువంటిది ఆ అర్చామూర్తి. ఈ 5 రూపాల్లో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని బాగా గుర్తించి రంగరించి మనకి తెలియజేసినటువంటి ముకుందమాలాకారులు ఈ స్తోత్రంలో వ్యూహ నారాయణుణ్ణి స్తుతిస్తున్నారు. తన యొక్క స్తోత్రం ముగింపులో మనందరికీ ముందు నిలబడి తానింతకు ముందు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా భగవంతుడికి నివేదన చేసినట్టు, మనకి ఆ ప్రసాదాన్ని అందించినట్టు భావిస్తూ పాల సముద్రంలో వేంచేసి ఉన్న వ్యూహ స్వరూప నారాయణుడికి ఈ శ్లోకాన్ని అందజేయటం జరుగుతోంది. ఏమంటున్నారంటే, ఓ మాధవా, పాల సముద్రం యొక్క అలలు ఎగసిపడుతున్నాయి. ఎగసిపడేటువంటి ఆ అలల్లోంచి చిన్న చిన్న తుంపరులు వస్తున్నాయి. ఆ తెల్లటి పాల సముద్రపు బిందువులు నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క దేహం మీద పడుతున్నాయి. ఆయన ఎక్కడున్నాడు? పాల సముద్రంలో ఆదిశేషువు. ఆదిశేషువు అనేటువంటి శయ్య మీద ఈయన శయనించున్నాడు. ఆ శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ యొక్క దేహం మీద ఈ పాల సముద్రంలో ఉండేటువంటి అలల యొక్క తాకిడికి లేచినటువంటి పాల తుంపురులు, పాల బిందువులు ఈయన దేహం మీద పడి ఈయన దేహం అంతా నక్షత్రాలు మెరుస్తున్నాయా అన్నట్టుగా ఉంది. అలా ఉన్నటువంటి అనంతుని మీద, అనగా ఆదిశేషువు మీద శయనించి ఉండేటువంటి లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి, లక్ష్మీదేవితో కలిసి ఉండకపోతే మనం ఇబ్బంది పడిపోతాం. ఎందువల్ల? మనకు తల్లి రక్షకురాలు, మధ్యవర్తిని, అనపాయిని ఎప్పుడు ఆయనతోనే ఉంటుంది. అలా లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి
ఏమండి లక్ష్మీదేవితో కలిసి ఉన్నాడు, బాగానే ఉంది, మరి ఈయన మన విరోధులు ఉంటారు కదా, ఆ విరోధుల్ని ఈయన ఏం చేస్తాడు అని మనకు అనుమానం రాకుండా ఒకప్పుడు మధుకైటభులు అనేటువంటి రాక్షసులిద్దరూ పెచ్చు పెరిగి లోకాన్ని పాడు చేద్దామని తలుస్తున్నప్పుడు, దానంతటికీ కారణంగా బ్రహ్మగారిని హింసిస్తున్నప్పుడు ఆ మధు అనేటువంటి రాక్షసుని చంపినటువంటి శ్రీమన్నారాయణుడు. ఈ మాట వల్ల రెండు విషయాలు తెలుస్తున్నాయి. లోకకంటకులను ధ్వంసం చేస్తాడు, లోకాన్ని కాపాడుతాడు, సర్వశక్తివంతుడు అనే విషయం ఈ మధుఘ్నుడు, మధువైరి అనేటువంటి వాట్ల వల్ల మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ మధు విద్విషుడు, మధువునకు శత్రువు అయినటువంటి లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి అందంగా పాల సముద్రపు బిందువులతో, పాల బిందువులతో మెరుస్తున్నటువంటి దేహము కలిగినటువంటి ఆదిశేషువు మీద శయనించి ఉన్నటువంటి నారాయణునికి నమస్కారం చేస్తున్నాను అని ఈ గ్రంథంలో తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాలని ఇలా ముగించారన్నమాట. వ్యూహ రూపం ధరించి పాలసముద్రంలో ఉన్నటువంటి ఆదిశేషువు మీద శయనించి ఉన్నటువంటి లక్ష్మీదేవితో కూడినటువంటి, ఒకప్పుడు మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి, ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్నటువంటి దేహం కలిగిన దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారము అని ఈ శ్లోకం ద్వారా స్వామివారు మనకి తెలియజేశారు. అంటే ఇక్కడ మనం ఊహిన లౌకికంగా పాలకడలి లక్ష్మీదేవికి తండ్రి, పాల సముద్రంలోంచి పుట్టింది ఆవిడ. కాబట్టి పాల సముద్రంలో ఉన్నాడు శ్రీమన్నారాయణుడు అంటే ఎక్కడున్నట్టు అనమాట. మన లౌకికంగా సరదాగా మాట్లాడుకుందాం. అత్తవారింట్లో ఉన్నాడనమాట. అత్తవారింట్లో ఉన్నప్పుడు మంచి శయ్య, అంటే ప్రక్క మెత్తటి చక్కటి సుందరమైన పడక, అదేది ఆదిశేషువు, పక్కన లక్ష్మీదేవి, పక్కన సౌందర్యాపాదకాలైనటువంటి పాలకడలిలోంచి ఎగసి పడుతున్నటువంటి పాల బిందువులు. అలా ఉన్నటువంటి అత్తవారింట్లో సుఖంగా ఉన్నటువంటి, మనం ఏదన్నా ఎవరన్నా అడగటానికి వెడితే ఆయన చిరాగ్గా ఉన్నాడు అనుకోండి, విసుగ్గా ఉన్నాడు అనుకోండి, కోపంగా ఉన్నాడు అనుకోండి, మన మీద కయ్యమంటాడు, విసుక్కుంటాడు, మన మీదకి చకచకా ఏంటా ఇప్పుడు వచ్చావు అని మందలిస్తాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు పాలసముద్రంలో? ముకుందమాలాకారులు మనకు చూపిస్తున్నారు. హాయిగా ఇష్టుడైనటువంటి ఆదిశేషువు మీద శయనించి ఉన్నారు. చల్లటి పాలసముద్రం, తెల్లటి స్వచ్ఛమైన పాలసముద్రం, పక్కనేమో లక్ష్మీదేవి ఉంది. అప్పుడు ఆయనకి నమస్కారం చేస్తే మనకి ఆయన సహజంగానే దయార్ద్ర హృదయుడు, ఇంకా చాలా సరదాగా ఉన్నాడు కాబట్టి, ఆయన మాధవుడై ఉన్నాడు కాబట్టి ఇంకా మన పట్ల దయను కురిపిస్తాడు అని సరదాగా మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. అలాంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారం అని 39వ శ్లోకంలో మనకి అనుగ్రహించడం జరిగింది. ఇక 40వ శ్లోకం, చిట్ట చివరి శ్లోకం. యస్య ప్రియౌ శృతిధరౌ కవిలోకవీరౌ మిత్రే ద్విజన్మవర పద్మశరావభూతాం తేనాంబుజాక్ష చరణాంబుజ షట్పదేన రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ. యస్య ప్రియౌ శృతిధరౌ కవిలోకవీరౌ మిత్రే ద్విజన్మవర పద్మశరావభూతాం తేన అంబుజాక్ష చరణాంబుజ షట్పదేన రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ. అయా సహృదయులారా, ఈ కృతి ముకుందమాల అనేటువంటి ఈ స్తోత్రం కులశేఖరేణ రాజ్ఞాకృత, కులశేఖరుడు అనబడేటువంటి రాజుగారి చేత చేయబడింది, చెప్పబడింది, రచింపబడింది. ఎవరండి ఈ కులశేఖరుడు? ఇద్దరు ఆప్తులకి, మహానుభావులకి ఈయన కావలసిన వాట. ఎవరా ఇద్దరు? ద్విజన్మ వర పద్మశర అవభూతాం. ద్విజన్మవరుడు అని ఒక ఆయన, పద్మశరుడు అని ఒక ఆయన.
ఆ ఇద్దరి యొక్క పరమ ఇష్టుడైనటువంటి ఆ ఇద్దరికి ఈయనిష్టుడు అయినటువంటి ఈయనకి వాళ్ళంటే ఇష్టం. అలాంటి కులశేఖరాళ్వారు చేత ఈ అద్భుతమైనటువంటి స్తోత్రం రచించబడింది. ఈయనండి మరి మనకి ఇంత భక్తి చెబుతున్నాడు కదా, చెప్పేవన్నీ బ్రహ్మాండమైన నీతులు చెప్తున్నాడు కదా, భక్తి సూత్రాలు చెప్తున్నాడు కదా, మరి ఈయన భక్తుడేనా? ఈయన ఒడ్డు నుండి మన కబుర్లు చెప్తున్నాడా అని ఎవరికి అనుమానం రాకుండా ఉండటం కోసం అంబుజాక్ష చరణాంబుజ షట్పదేనా శ్రీమన్నారాయణుడు అనేటువంటి పద్మము చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి షట్పదం 9 లాంటి బట్ట. పద్మానికి 9 అంటే ఇష్టం, 9కి పద్మం అంటే ప్రాణం. 9 ఎక్కడుండాలి? పద్మాల మీద ఉంటాయి. పద్మాల్లో ఉన్న మకరందాన్ని సేవిస్తూ అవి బతుకుతాయి. కాబట్టి శ్రీమన్నారాయణుడు పద్మం, ఆయన యొక్క పాదములే పద్మాలు. ఆ పద్మాల దగ్గర ఉండేటువంటి 9 మన కులశేఖరాళ్వారు. ఎంత గొప్ప అంటే 9కి ప్రాణప్రదమైంది ఏది? పద్మం అన్నమాట. ఈయన దగ్గర 2 లక్షణాలు ఉన్నాయి శ్రీమన్నారాయణ దగ్గర. ఆయన కళ్ళు కమలాక్షుడు, ఆయన సరోజాక్షుడు, పుండరీకాక్షుడు. మరి ఆయన పాదాలు ఎలా ఉంటాయి? ఆ పాదాలు పద్మాలు, పాదపద్మాలు. కళ్ళేమో పద్మాలు, పాదాలేమో పద్మాలు. ఈయనేమో 9 లాంటి వాడు, ఆ పాదాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఆ కళ్ళకేసి చూస్తూ ఉంటాడు. అలాంటి పరమ భక్తాగ్రగణ్యుడైనటువంటి కులశేఖరుడు అనేటువంటి నేను ఈ గ్రంథాన్ని రచించాను అని చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో 2 విషయాలు అగమ్యగోచరంగా ఉన్నాయని పెద్దలు చెప్తారు. దానికి ఎవరికి తోచిన అర్థాలు వాడు చెప్తూ ఉంటారు. నాకు 2 మిత్రులు ఉన్నారండి. ఎవరంటే ద్విజన్మవరుడు అనే ఒక ఆయన, పద్మశరుడు అనేటువంటి ఒక ఆయన. మరి నాకు చాలా ఇష్టలండి వాళ్ళు అని చెప్పాడు ఈ శ్లోకంలో. మరి ఈ ద్విజన్మవరుడు ఎవరు? చాలామంది వాల్మీకి 2 జన్మలు, మొదట కిరాత జన్మ, తర్వాత మహర్షిగా వాల్మీకి అయ్యాడు. ఆయన వాల్మీకి అని చెప్తారు. ద్విజన్మవరుడు అంటే పెద్దలు చెప్పిన మాట. పద్మశరుడు అంటే మన నమ్మాళ్వారిని ఇది ఉద్దేశించింది అని. కాబట్టి సంస్కృతంలో ఉన్నటువంటి వేదాన్ని మనకి రామాయణ రూపంలో అనుగ్రహించినటువంటి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని పెద్దలు చెప్తారు. కాబట్టి రామాయణాన్ని వేదం యొక్క స్వరూపంగా మలిచినటువంటి వాడు వాల్మీకి, అంటే ఆదికవి ఆయన. ఇక మన ద్రావిడ సంప్రదాయానికి, ద్రావిడ వేదానికి అతి ముఖ్యమైన ప్రధానులైనటువంటి నమ్మాళ్వారు. ఈ ఇద్దరు కూడా ఈ నారాయణ సంప్రదాయానికి వాళ్ళు పెద్దలు. అటు ఆదికవి వాల్మీకి, ఇటు నమ్మాళ్వారు. ఆళ్వారు, మా ఆళ్వారు ఆయన. ఆళ్వారు అందరిలో కూడా హృదయస్థానీయులు ఈయన గారు. ఈయన దేహం, ఈయన ఆత్మ అయితే మిగతా ఆళ్వారులందరూ ఆయా కరచరణ జవైవాలు అని చెప్తారు మన పెద్దలు. కాబట్టి అలా హృదయస్థానంలో ఉన్నటువంటి నమ్మాళ్వారు, ఇటు ఆదికవి అయినటువంటి వాల్మీకి, ఈ ఇద్దరు నాకు ఆప్తులు. వారి నుంచి నేను పుణికి పుచ్చుకున్నటువంటి ఈ సంప్రదాయార్థాలని ఈ శ్లోకాల్లో ఇమిడ్చి మీకు అందిస్తున్నాను లోకహితం కోసం అని ఈ శ్లోకం ద్వారా నర్మగర్భంగా, ధ్వని భరితంగా కులశేఖరాళ్వారు వివరించారన్నమాట. అలాంటి కులశేఖరాళ్వారు గురించి సుమారు 15 రోజులుగా మనం ముచ్చరించుకుంటూ ఇప్పటిదాకా 40 శ్లోకాలు పూర్తి చేశాం. ముకుందమాల స్తోత్రం ఈనాటితో పూర్తయింది. రేపు శ్రీ పరాశర భట్టర్ వారు మనకు అందించినటువంటి, సాయించినటువంటి, అనుగ్రహించినటువంటి శ్రీ గుణరత్న కోశం అనేటువంటి స్తోత్రంతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ, మనకి ఇంత అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, ప్రామాణికమైనటువంటి స్తోత్రాన్ని అనుగ్రహించినటువంటి ముకుందమాలాకారులైనటువంటి
మన కులశేఖరాళ్వారి యొక్క పాద పద్మముల సన్నిధిలో అనేక దాసోహాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి, ఫలవంతం చేస్తున్నటువంటి భాగవత మిత్రులందరికీ, భక్త శేఖరులందరికీ కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై భగవద్ రామానుజ.